హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి కమాన్. ఈ కమాన్ నుంచి 2 కిలోమీటర్ ప్రయాణం చేయగానే టెంపుల్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఆలయం వచ్చేసి 1600 సంవత్సరాల క్రితమే నిర్మించారని స్థల ప్రభావం చెబుతుంది. స్వామివారు శాంతించి ఇక్కడ కొలువైనందున ఈ క్షేత్రాన్ని తనిగై అని పేరు కూడా వచ్చింది. తనిగై అంటే మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం. స్వామివారు కోరికలు క్షమించి కటాక్షిస్తాడని ఈ క్షేత్రాన్ని తనికాచలం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తే వారి కోరికలు క్షణాల్లో తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ కొండను క్షణికాచలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మనశ్శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. కింది నుంచి చూసినప్పుడు ఈ గుడి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసేసుకొని మేము శ్రీకాళహస్తి నువ్వు ఒక్కడివి అంతటి శక్తివంతుడివి, నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు. అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది. ఆ తల్లిగారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి, ప్రజామేకామ సమృద్ధ్యతాం శ్రియో మేకామ సమృద్ధ్యలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా శోభిల్లుతుంది మనందరి ఎడల. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాళహస్తి గుడి గోపురం. మేము కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి దర్శనానికి బయలుదేరాం. శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని అక్కడి నుండి మేము బ్రహ్మంగారి మఠానికి బయలుదేరాము. శ్రీకాళహస్తిలో ఫోన్లు తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. ఇదే బ్రహ్మంగారి మఠం కమాన్. ఇక్కడే బ్రహ్మంగారు జీవసమాధి అయ్యారు.